ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో జరుగుతున్నటువంటి షాహీ స్నానాల కోసం 60-70 కోట్ల జనాభా అయితే ఇప్పటి వరకే వచ్చారు. అయితే ఇంత జనాభా వచ్చినా కానీ అక్కడ గాలి వాతావరణం అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది జరగలేదు. మరి అది ఎలా సాధ్యం? యూపీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారో తెలుసుకుందామండి ఇప్పుడు. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి మహాకుంభమేళ 2025లో జరుగుతున్న కారణంగా జనాలను యూపీ ప్రభుత్వం అంచనా వేసి ముందస్తుగానే అంటే 2 ఏళ్లకు ముందుగానే జపాన్కి చెందినటువంటి మియావాకి టెక్నిక్ ని యూజ్ చేసింది. ఇంతకీ ఆ మియావాకి టెక్నిక్ ఏంటో తెలుసా అండి? 1 లేదా 2 సంవత్సరాల కాలంలోనే చిన్న మొక్కలుగా ఉన్నటువంటి చెట్లను కాస్త మహావృక్షాలుగా ఎదిగేలా చేయటం. అంతేకాకుండా చిన్న ప్లేస్ లోనే చాలా ఎక్కువ రకాల మొక్కలను ఒకే చోట పెంచవచ్చు. మర్రి, ఉసిరి, వేప, చింత, రావి చెట్లను ఈ టెక్నిక్ ని యూజ్ చేసి పెంచారు కనుకనే అక్కడ అంత జనాలున్న ఎయిర్ పొల్యూషన్ అనేది జరగలేదు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన